ఫస్ట్ మూవీ బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్తో ఆడిషన్ ఉందని చెప్పారు. లేదండి నేను రాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత డైరెక్టర్ గారు రమ్మంటున్నారు, చూస్తారట మిమ్మల్ని. లెఫ్ట్ చూస్తే ఈయన ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ వెళ్తున్నాను. బాలకృష్ణ గారు వచ్చి పక్కన నించున్నారు. అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు మరి డెప్యూటీ సీఎం కదండి, ఆయన ఫస్ట్ టైం నేను అంత క్లోజ్గా చూడటం. మీకు ఫస్ట్ మూవీ బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్తో కరెక్ట్ అండ్ ది గ్రేట్ క్రిష్ గారి డైరెక్షన్లో అవును. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ గురించి? లైక్ ఐ సెడ్, ఫేస్బుక్లో చూసి కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ గారు అనేసి ఆవిడ నాకు కాల్ మీరు చేశారు. కథానాయకుడిలో వరలక్ష్మి క్యారెక్టర్ చేశారు కదా? జీ వరలక్ష్మి చేశారు. సో ఆవిడ ఫోన్ చేసి ఇలా రేపు ఆడిషన్ ఉందని చెప్పారు. ఆడిషన్ అంటే మీరు రాంగ్ పర్సన్ కాల్ చేసినట్టున్నారండి, ఎవరినో అనుకుని నాకు కాల్ చేసినట్టున్నారు. లేదమ్మా ఫేస్బుక్లో చూసాను, నువ్వే కదా అంటే నేనే. లేదండి నేను రాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఐ వాజ్ మ్యారీడ్ అప్పటికే. అదే ఇయర్లో ఒక 1 month అయింది నా మ్యారేజ్ అయ్యి. సో మై హస్బెండ్ టోల్డ్ మీ, ఎందుకు ఆడిషన్కి వెళ్ళడానికి భయమా అన్నారు. లేదు అసలు నేను యాక్టింగ్ అనుకోలేదు కదా అంటే సరదాగా వెళ్ళు అని అన్నారు. వెళ్ళాను. వెళ్ళగానే ఆడిషన్ కూడా మేము ప్రాపర్గా విత్ కాస్ట్యూమే చూస్తామమ్మా, ఇట్స్ నాట్ లైక్ ఏదో, ఎందుకంటే మాకు అంటే అది బయోపిక్ కదండి. సో ఎవరైతే క్యారెక్టర్ చేస్తున్నామో వాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నారో చూసుకుంటారు వాళ్ళు, విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ అండ్ ఎవ్రీథింగ్. కాస్ట్యూమ్ వేసుకున్నాను. డైరెక్టర్ గారు రమ్మంటున్నారు, చూస్తారట మిమ్మల్ని. వెళ్ళాను. వెళ్ళగానే ఫుల్ లైటింగ్ అది ఉంది. అసలు ఫస్ట్ టైం అనమాట ఒక సినిమా సెట్ని చూడటం. అండ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. అంటే పీరియడ్ ఫిల్మ్ కదండి, సో ఆ లైటింగ్ లోనే మనం ఇంకో దేశానికి వెళ్ళినట్టుగా కాకుండా నేను గతంలోకి పాతకాలంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాను. వెళ్ళగానే స్ట్రైట్గా వెళ్తున్నాను. లెఫ్ట్ చూస్తే ఈయన ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ వెళ్తున్నాను. ప్రకాష్ రాజ్ గారులో ఉన్నారేంటి, ఓకే అని చెప్పి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తున్నాను. వెళ్ళగానే క్రిష్ గారు ఉన్నారు. చాలా చక్కగా ఉన్నారు, బాగా సూట్ అయ్యారు అబ్బా, నేను అనుకున్నట్టుగానే ఉన్నారు అది ఇది అని అనేసి థ్యాంక్ యూ సార్ అని అన్నాను. సరే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ డైలాగ్ ఇలా ఉంటుంది మీది అని అన్నారు. ఓకే అనుకున్నాను. సరే ఆడిషన్కి పిలుస్తారు కదా అని పక్కన కూర్చోగానే పిలిచారు. వెళ్ళి నించున్నాను. నేను నించున్న కరెక్ట్గా 10 secondsలో బాలకృష్ణ గారు వచ్చి పక్కన నించున్నారు. అయిపోయింది. నిజంగా నమ్మరు, నాకు ఆ సెకండ్లో నేను ఇంకొక 2 secondsలో కళ్ళు తిరిగి పడిపోతానేమో, నాకు ఆడిషన్ అని చెప్పారు ఇదేంటి అని అనుకుంటున్నా. రావడం, డైలాగ్ చెప్పడం, అది ఐ థింక్ 1 or 2 takesలో ఓకే అయిపోవడము. ఎదురుగుండా ప్రకాష్ రాజ్ గారు, ఇటేమో బాలకృష్ణ గారు. నా డైలాగ్ నేను చెప్పేశాను. వెనక్కి వెళ్ళి ఫస్ట్ క్యారవాన్లోకి వెళ్ళి పుష్ప భాస్కర్ గారికి కాల్ చేశా. అండి ఆడిషన్ అన్నారు కదండి. అవును ఆడిషన్ అవ్వలేదా అంటే సీన్ అయిపోయిందండి, యాక్టింగ్ చేసేసాను. మంచిదే కదా, వెరీ గుడ్ అని అన్నారు. సో అలా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ బాలకృష్ణ గారితో అక్కడ ఆ సీన్ని షేర్ చేసుకోవడం అనేది ఆనెస్ట్లీ టెల్లింగ్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. నాకు తెలిసి నేను వెళ్ళిన షూట్ అంతా కూడా నేను చాలా అల్లరి చేసేదాన్ని, చాలా గోల్ చేసేదాన్ని. ఐ థరోలీ ఎంజాయ్డ్. నైస్. యాక్చువల్గా మూవీ ఇండస్ట్రీ అనేది బయట నుంచి చాలా గ్లామరస్ ఇండస్ట్రీ, రైట్? మీరు అక్కడికి వెళ్ళాక ఏంటి ఇది ఇలా కూడా ఉంటుందా అని అనిపించే ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? మీకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు? అక్కడికి పర్టికులర్గా ఏం లేదు. అంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది తెలుసుకుంటున్నాను. ఓకే. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక క్యారవాన్ ఉంటుందని కూడా తెలియదు నాకు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక విషయంలో ఇంట్రెస్ట్ అంటే లేదనుకోండి, ఇంట్రెస్ట్ అని కాదు, ఆర్ నేను అందులో నా ఒక కెరియర్ని చూస్తున్నాను అని అనుకోనప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోం కదా. సో దట్ వే నాకు అసలు తెలీదు. అంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, ఒక హీరోయిన్ అంటే వాళ్ళకు ఒక 5 స్టాఫ్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, గొడుగు పట్టుకుంటారు, ఇవేవీ తెలియదు నాకు. సో వెళ్ళిన ప్రతిసారి ఈ రోజు కూడా షూట్కి వెళ్ళినప్పుడు నాకు ప్రతిదీ ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. అండ్ నేను బాగా క్యూరియాసిటీతో చూసేది, ఇంట్రెస్టింగ్గా చూసేది ఏంటంటే నాకు కెమెరా వర్క్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలవగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి డిఓపి గారిని కలుస్తాను అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు నో అసలు ఎలా చేస్తారు ఈ షూటింగ్, అది చాలా ఇంట్రెస్ట్ నాకు. అండ్ ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న పీరియడ్ ఫిల్మ్స్లో సెట్ వర్క్ ఏదైతే చేస్తున్నారో అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ద అదర్ థింగ్ ఈజ్ ఆర్ట్ డైరెక్టర్ ఏదైతే బిల్డ్ చేస్తారో ఒక కోటలాగా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దెన్ ఐ రియలైజ్డ్
ఓహో సినిమా అంటే ఇంత ఉంటుందా, ఇంతమంది కష్టపడతారా, ఆన్ స్క్రీన్ వచ్చి ఒట్టి వీళ్ళకి పేర్లు వస్తాయి కానీ బట్ బిహైండ్ ద సీన్స్ కూడా అంతే కష్టపడతారు. ఆన్ స్క్రీన్ ఆర్ట్ అనేది వేరండి, యాక్టింగ్ అనేది ఆ కళ వేరు. అట్ ద సేమ్ టైం బిహైండ్ ద సీన్స్ కూడా చాలా కష్టపడతారు. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు బాహుబలి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు వెనకాల ఎంత కష్టపడ్డారో అవన్నీ చూపిస్తున్నారు కదా. అలా ఐ థింక్ ప్రతి మూవీకి కూడా బిహైండ్ ద సీన్స్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది, వాళ్ళకు కూడా అంతే పేరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఫస్ట్ డే వెళ్ళానండి. ఫస్ట్ డేలో యాక్చువల్గా మీరెవరో నాకు తెలుసు, మూవీలో ఉస్తాద్ భగత్ సింగ్ అందరూ కూడా మిమ్మల్ని కాకుండా హీరో ఎంట్రీ కోసం చూస్తున్నారు. నేనేమో ఈమెను ఎక్కడో చూశాను, ఈమె తెలుసు నాకు, కానీ ఫోకస్ అంతా అందరూ ఆ షౌటింగ్ అక్కడ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్. యా అది నాకు ఇప్పటికీ మిమ్మల్ని అడగాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఇంట్రో, ఆయన ఇంట్రోలో మీరున్నారు. అసలు ఎలా అనిపించింది ఆ క్రేజ్ అదంతా చూసి? ఫస్ట్ నేను యాక్చువల్గా ఉస్తాద్ భగత్ సింగ్, నేను ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాలైనా చేయబోతున్న సినిమాలు ఏవైనా కూడా నేను ఆడిషన్ ఇచ్చే చేస్తున్నవి. ఓకే. సో ఆడిషన్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ లవ్ టు డూ. ఎందుకంటే అప్పుడే కదండి మనకు ఒక చెప్పిన క్యారెక్టర్ని నాకు ఎంతవరకు అర్థమైంది అనేది బయటకు వస్తుంది. లైక్ ఒక డైరెక్టర్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ సీన్ ఆన్ సెట్ వెళ్ళాక చేసేది వేరు, ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు చేసేది వేరు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను ఆడిషన్ చేశాను ఉస్తాద్ భగత్ సింగ్కి. అప్పటికి ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అవుతోంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పెళ్లి సీన్ అవుతోంది. శ్రీలీల గారి కింద ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనుకుంటా సంథింగ్. నన్ను హరీష్ శంకర్ గారు పిలిచారు. పిలిచి ఆడిషన్ చూశాను, ఇరగొట్టారు కదా అని అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్, ఏంటి మరి అంటే ఎప్పుడు ఉంటుంది సార్ షూట్ అంటే, యా చేద్దాము. యాక్చువల్గా నేను మిస్టర్ బచ్చన్లో చేయాలండి, బట్ అప్పుడు కూడా ఐపీఎల్ దీనివల్ల చేయలేకపోయాను అనమాట. సో ఏముంటుంది సీన్ నాకు తెలియదు, జస్ట్ ఆడిషన్ ఇచ్చి వచ్చాను అంతే. దెన్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇట్స్ ఇంట్రొడక్షన్ సీన్ అమ్మా, ఇట్లా ఫైట్ ఉంటుంది అది ఇది అని అన్నారు. మహానటి సినిమాలో నాగేశ్వరరావు గారు వచ్చారా టైప్లో నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చారా మొత్తం అంతా ఇంకా నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిరాకు వచ్చి ఉంటుంది. సో అలా వీ వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్ అనమాట. అండ్ ఇట్స్ ఫైట్ సీన్ కనుక కొంచెం టైం పడుతుంది కదండి, ఒక 2-3 days కంటిన్యూస్గా షూట్ చేస్తూ ఉంటాం ఆ సీక్వెన్స్ అంతా కూడా. నేను షూట్ చేసిన సెకండ్ డేనో థర్డ్ డేనో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మరి డెప్యూటీ సీఎం కదండి, ఆయన ఫుల్ అసలు జనాలు అందరికీ చూడాలని ఉంటుంది. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది. పలానా చోట షూట్ అవుతోంది అని తెలిస్తే ఇంకా మీకు కంట్రోల్ చేయడం కూడా కష్టం. మా సీన్ అవుతోంది, పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను అంత క్లోజ్గా చూడడం. ఐ థింక్ నేను ఒక సందర్భంలో చెప్పాను, ఒక ఆరో ఉంటుందండి ఆయన వస్తున్నా, ఆయన అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నా కూడా, అది లైవ్లో నేను చూశాను. అండ్ టు బి ఆనెస్ట్ హీ వాజ్ సో క్విక్, ఇలా వచ్చారు, ఇలా సీన్లు చేసేస్తున్నారు, ఇలా కాదండి ఇలా చేద్దాము అని ఆయన చెప్పినా, ఒకవేళ డైరెక్టర్ గారు చెప్పినా కూడా నెక్స్ట్ సెకండ్లో ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీనేనా మనం చేస్తున్నాం, ఇంతసేపు పట్టాలి కదా, ఇంత ఫాస్ట్గా అయిపోతుంది ఏంటి. హరీష్ శంకర్ గారు జనరల్గా అంతే, చాలా ఫాస్ట్గా షూట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా అంత ఫాస్ట్గా ఆ షూట్ని చూడలేదు, చేయలేదు. సో ఇట్ వాజ్ సో ఫన్. అండ్ దెన్ మొహమాట పడ్డాను కొంచెం, నాకు మొహమాటం ఎక్కువ. ఐ డెంట్ టేక్ అ పిక్చర్ విత్ హిమ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్, ఇట్లా వెళ్ళి ఇబ్బంది పెట్టాలని అనిపించలేదు నాకు. బట్ దెన్ దాని తర్వాత ఆడియో ఫంక్షన్లో ఆయన పక్కనే నించొని ఆయన స్పీచ్ అంతా కూడా విన్నాను. అండ్ దెన్ ఐ థరోలీ ఎంజాయ్. జనరల్గా ఆడియన్స్లో కూర్చుని అక్కడ ఆయన స్టేజ్ మీద ఉంటే చూసిందే తప్ప, ఆయన పక్కన నించొని ఆయన స్పీచ్ ఇస్తుంటే ఇట్ ఫెల్ట్ సో గుడ్. అంటే ఈజ్ అ లీడర్. ట్రూ. యా, దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హరీష్ శంకర్ గారు.